హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ యూఎస్ అయినా ఇండియాలో కానీ ఒక్క వర్డ్ వింటే మాత్రం ప్రతి ఎంప్లాయీ భయపడుతూ ఉంటారు. దట్ ఈస్ రిసెషన్. యూఎస్ రిసెషన్ అవుతుందా? 2008 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? ఇలాంటి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. దీని గురించి ఈరోజు క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో రిసెషన్ అనే పదం వింటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏది జాబ్స్ పోతాయా, ఏం జరుగుతుంటాయని. అది ఓన్లీ జాబ్ మార్కెట్ అనే కాదు, స్టాక్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అంటారు. సో యూఎస్ రిసెషన్ గురించి అంటే ఇప్పుడు ఏం నడుస్తుంది, సినారియో అంతా ఎలా ఉందంటారు? అంటే ట్రంప్ వచ్చిన తర్వాత 2008 రిసెషన్ మళ్ళీ వస్తుందా, అసలు వచ్చిందా, వాళ్ళు ఏమన్నా, ఎందుకంటే వాళ్ళ డెట్ ఎక్కువ ఉంది, $35 ట్రిలియన్ ఉన్నాయి. సో డెఫినెట్గా అది ఎక్కువే కదా. వాళ్ళ ఆ డెట్ కూడా పెంచుకోవాలంటే పర్మిషన్ తీసుకొని పెంచుకోవాలి వాళ్ళు. అప్పుడప్పుడు కూడా కొంచెం మొత్తం కంట్రీ కూడా అన్నీ ఆపేసిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే చేయాలి. సో అలా 2 times అయింది ఇప్పటికి. సో డెట్ అనేది మ్యాక్సిమం అయిపోయింది. సో జీడిపి కూడా కొంచెం 2 quarters తగ్గినప్పుడు రిసెషన్ వచ్చినట్టు లెక్క, కంటిన్యూస్గా 2 quarters తగ్గితే. ఇప్పుడు ఎక్కువ ఆటో ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడుతుంది అక్కడ. అంటే దాని అనుగుణంగా బ్యాంకులు, ఎందుకంటే కార్లు కొన్నవాళ్ళు కూడా ఆ ఇన్స్టాల్మెంట్ పే చేసే దాంట్లో కూడా లేరు. సో వాళ్ళు పర్సంటేజ్ చూస్తే 6.6% అది కట్టలేక 60 days వెనక్కి పేమెంట్స్ బ్యాక్లాగ్ ఉన్నాయి. సో అది పరిస్థితి అక్కడ. కానీ మీడియాలో చూస్తుంటే హైలీ డెవలప్డ్ కంట్రీ ఇట్లాంటివే వినిపిస్తుంటాయి. అక్కడ మార్కెట్ అంటే సినారియో మాత్రం చాలా కంప్లీట్లీ డిఫరెంట్ ఉందంట. అవును, అండ్ ఎందుకంటే వాళ్ళకి ఇదివరకు లోన్స్ అంటే ఫ్రీగా వచ్చేసేది. ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్, ఇప్పుడు ఏదైనా మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, డాలర్లో కన్వర్ట్ చేస్తున్నాం, కన్వర్ట్ చేసి పే చేస్తున్నాం, అంటే యూఎస్కి ట్యాక్స్ కడతాం. అది ఎంత వస్తుంది? 8 to 9 10 ట్రిలియన్ వస్తాయి వాళ్ళకి ఎవ్రీ ఇయర్. సో వాళ్ళకి అప్పుడు అన్నీ ఇదైపోయినాయి. ఇప్పుడు భయం ఏంటంటే బ్రిక్స్ వచ్చిన తర్వాత ఫ్యూచర్లో డీడాలరైజేషన్ అవుతున్న భయం పట్టుకుంది. సో కన్వర్షన్ ఎప్పుడు ఏ కంట్రీకి ఆ కంట్రీ వాళ్ళ కరెన్సీలో పే చేసుకున్నప్పుడు కన్వర్షన్లో పే చేయరు, వాళ్ళకి అమౌంట్ రావు. అప్పుడేముంది, లెవరేజెస్ అన్నీ తగ్గిపోతున్నట్టే కదా లెక్క. కొంచెం టైట్. ఇదివరకు కారు పాడైపోగానే కొత్త కారు కొనుక్కునేవాళ్ళు. కొత్త కారు ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉండేది అక్కడ. ఇప్పుడుందా? ఇప్పుడు లేదు. అసలు ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి కూడా కొంచెం లేదు. అది ఈ ఇబ్బందులు పడుతుంది, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సో శాలరీస్ ఎక్కువ పెరగట్లేదు. సో అదర్ ఖర్చులన్నీ ఎక్కువ పెరుగుతున్నాయి. సో దానివల్ల ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా బాగా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. ఇప్పుడు ప్రతి కంట్రీకి కూడా ట్యాక్స్ వేస్తా అంటున్నాడు. మెక్సికో కానీ కెనడా కానీ 25% అంటున్నాడు. ఇండియాకి కూడా ఇస్తున్నాడు. కాకపోతే ఇండియాకి మనం ఇంపోర్ట్ చేసే వాటిలో 2 to 5% మనకి పడే ట్యాక్స్. దాని మీద 25% వేసినా 20% వేసినా మనకి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. బట్ అదర్ కంట్రీస్కి బాగా పడుద్ది. బట్ అల్టిమేట్గా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? యుఎస్లో ఉండే జనాలే, వాళ్ళే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎండ్ యూజర్ ఎవరు? వాళ్ళే. సో వాళ్ళకే పడుతుంది ఇబ్బంది. ఇది కొంచెం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే జులుం చూపిస్తున్నాడు ఆయన. ఇది నాది, నా పవర్, నేను చూపించాలి. నెక్స్ట్ ఇది సెకండ్ టర్మ్, ఇంకో టర్మ్ లేదు, నేను చెప్పినట్టు వినాలి. అంతే కదా. ఇప్పుడు పెద్దన్న పొజిషన్ ఇచ్చినప్పుడు ఏ పొజిషన్లో ఉండాలి? అన్ని కంట్రీస్కి ఇబ్బంది పెడితే ఇప్పుడు ప్రతిదీ నువ్వు బయట నుంచి తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు ఇండియా నుంచి తీసుకుంటున్నావు, చైనా నుంచి తీసుకుంటున్నావు. మ్యాక్సిమం ఇండియాని మనం ఏపీఐ చైనా నుంచి మనం ఇండియా తీసుకొని వాళ్ళకి పంపిస్తున్నాం. కొన్ని ప్రిస్క్రిప్షన్లో యుఎస్లో ఇండియాదే, ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా ఇండియాదే. సో ఏపీఐ మటుకు మనం చైనా నుంచి 74% తీసుకుంటున్నాం, పర్సెంట్ తీసుకొని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే అన్ని కంట్రీస్ మీద ఆధారపడ్డారు. మ్యాన్ పవర్ కావాలంటే మెక్సికో నుంచి రావాల్సిందే. వాళ్ళకి ఏం పనులు అన్నీ ఆగిపోతాయి అక్కడి నుంచి ఎవరు రాకపోతే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకే మీరు అంత చేస్తే, ఇప్పుడు గ్రీన్లాండ్, ఒకప్పుడు గ్రీన్లాండ్ వాళ్ళకి ఇచ్చేసింది, ఇప్పుడు మాకు వెనక్కి ఇచ్చేయమంటున్నాడు. సో కెనడా 51 స్టేట్ ఇది మాకు వస్తుంది, నువ్వు మా కింద వచ్చేసే, మా కింద ఉన్నట్టు ఒక ప్రెసిడెంట్ పట్టుకొని వేరే కంట్రీ అట్లా అనకూడదు. ఇట్లా ఎక్కువ, ఎందుకంటే సునామీని ట్రంప్ని నమ్మలేము. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రియాక్ట్ అవుతుంది అని చెప్పలేము. సో అట్లా ఉంది పరిస్థితి. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఏదైనా నేను అనుకునేది ఏంటంటే,
మేబీ 3 నెలల్లో 6 నెలల్లో ఎవరైనా సరే కొత్తగా సీట్లో వచ్చినప్పుడు నా మార్కు చూపించుకోవాలి అనుకుంటారు. సో డెఫినెట్గా లాస్ట్ టైమే ఒక 10 కంట్రీస్కి బ్యాన్ చేశాడు టూరిజం ఆయన. ఇప్పుడు దాదాపుగా 40 కంట్రీస్కి బ్యాన్ చేశాడు ఆయన. సో ముస్లిం కంట్రీస్ కొన్ని అసలు ఎంటర్ అయ్యలేదని, లేకపోతే కేటగిరీ చేసి ఏబిసిడి కేటగిరీ చేసి రెడ్, ఆరెంజ్, గ్రీన్ అట్లా పెట్టి కొంతమందికి అసలు వీసాలు ఇవ్వకుండా, కొంతమందికి వీసా అట్లా డిఫరెంట్ అన్ని ఎంత ఇది చేయాలో అంత చేస్తున్నాడు. కానీ అల్టిమేట్గా వాళ్ళే డిగ్రేడ్ అవుతున్నారు. నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు యుఎస్కి జనం ఎట్టా పరిగెడుతున్నారో ఉద్యోగం చేయడానికి, వన్ డే విల్ కమ్ everyone want to come to India and do the job. That will definitely happen. అది ఇప్పుడు మేము చూస్తామా, మా ముందు తరం చూస్తుందా, లేకపోతే మీరు చూస్తారా, మీ ముందు తరం చూస్తా చెప్పలేము. బట్ మోడీ అన్నట్టు, మన ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు అమృత్ కాల్ స్టార్ట్ అయింది. 2047లో ఎప్పుడైనా రావచ్చు. సో డెఫినెట్గా ఇది వస్తుంది. అంటే ఇది అంతా ఎందుకు వస్తుందంటే పిచ్ రేటింగ్ ఏం చేసిందంటే ఎక్కువ అంటే లెస్ క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చేదలికి, అంటే వాళ్ళు కట్టగలగరా లేదా, కట్టాల్సిన పొజిషన్ ఉంటుందా లేదా అనేది చూసుకోకుండా డైరెక్ట్గా లోన్స్ అనేది ఫ్రీ లోన్స్ అయిపోయేదలికి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితి, బ్యాక్లాగ్ ఎక్కువైపోతున్నాయి, కట్టాల్సిన 2 నెలలు 3 నెలలు పెరిగిపోతున్నాయి. ప్లస్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరుగుతున్నాయి. ప్రతి ఇయర్ 19% పెరుగుతుంది అక్కడ. సో కార్ మెయింటెనెన్స్ 33% పెరుగుతుంది అక్కడ. సో మరి ఇవన్నీ కావాలంటే మనం మెయిన్ పెరగాల్సింది పెరగకుండా మిగతా అన్ని పెరిగితే ఏమవుతుంది? సో లైఫ్ అనేది అతలాకుతలం అయిపోద్ది. సో మెయిన్ ఇవన్నీ కారణాలు తీసుకోవడం వల్ల ఇది అవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే యుఎస్ రిసిషన్ అనేది రాదు. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఇండివిజువల్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరికైనా కానీ ఫ్యూచర్ మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో దాని ప్రకారం చేస్తే, లోన్స్ తీసుకోకుండా మీరు అన్నట్టు ఫోన్లు అట్లాంటివి కొనకుండా మనం ఫైనాన్స్గా అంటే ఇంట్రెస్ట్ మనకి కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తూ రూపాయి మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఎక్కువ సేవ్ చేసుకుంటూ ఉంటే, సేవింగ్స్ పెంచుకుంటా ఇన్వెస్ట్మెంట్స్ పెంచితే, ఫస్ట్ సేవింగ్స్ పెంచాలి స్టార్టింగ్లో, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి. సో అది మనల్ని సేవ్ చేస్తుంది. ఈ లింక్ అంతా ఇది చేసుకొని వాళ్ళు కూడా కరెక్ట్గా, ఎందుకంటే మాకు అన్ని ఫ్రీగా ఉన్నాయి, మొత్తం వచ్చేస్తున్నాయి, ఏదన్నా అయిపోతుంది అన్న పొజిషన్ ఇప్పుడు లేదు. సో డెఫినెట్గా కూడా వాళ్ళకు కూడా ఇది ఒక పాఠం, గుణపాఠం. సో అందుకనే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మనం ఇబ్బంది పడ్డాం, మనం చేంజ్ చేయమా లేదా? 100%. ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా ఇండియాకి ఒక ఇది వస్తుందంటే దానివల్ల చేంజ్ అయినట్టే కదా. జీడిపి మనకి 60 ఇయర్స్లో పెరిగింది, తర్వాత 5 ఇయర్స్లో ఒకసారి 2 ఇయర్స్లో మళ్ళీ 1 ట్రిలియన్ అట్లా వస్తుంది కదా. సో ఎక్కువ మనకి కోవిడ్ కూడా అందరికీ గుణపాఠాలు నేర్పించి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నేర్పించింది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది కరెక్ట్ టైము. రిసిషన్ అయితే వస్తుంది అని ఎక్కడ చూసినా, ఏ ఛానల్ చూసినా వస్తుంది అంటున్నారు, కానీ 100% రాకపోవచ్చు. అంటే వస్తుందని మనం చెప్పలేం, కానీ 100% రాకపోవచ్చు. ఇదైతే ఎందుకంటే ఆయన చేసే ఫస్ట్ ఈ డాన్సెస్ కానీ, ట్రంప్ టరిఫ్ వార్ డాన్సెస్ ఫస్ట్ 3 months 6 months ఉంటుందా, కానీ ఇంకా మనకి 4 years ఉండాలి. ఆయన 4 years అంటే దాదాపుగా 35 months 34 months ఉండాలి. ఇన్ని మంత్స్లో ఆయన అంత కంటిన్యూస్గా ఎవ్వరూ చేయలేరు కూడా. సో స్టార్టింగ్లో ఉంటాయి కాబట్టి మిగతా అందరు నా మాట వినాలి అనుకున్నప్పుడు మనం కూడా, ఇండియా కూడా ట్యాక్స్లు ఎక్కువ అని ఆల్ ఓవర్ కంట్రీస్ ఒక భావన ఉంది. సో ఆ భావన తగ్గాలి. ఎఫ్ఐఎస్ కూడా మన దగ్గర నుంచి ఎందుకు పోతున్నారు? టాక్సేషన్లు ఎక్కువ, ప్లస్ రిటర్న్స్ మామూలుగా రాకపోతే యుఎస్లో బాండ్ ఈల్డ్ ఎక్కువ వస్తున్నప్పుడు జనరల్గా ఎఫ్ఐఎస్ మొత్తం అటు వెళ్తారు, షిఫ్ట్ అవుతారు. ఎప్పుడైతే బాండ్ ఈల్డ్ తగ్గుతుందో, ఐఎన్ఆర్ మనకి సేఫ్గా ఇదవుతుందో, డెఫినెట్గా మళ్ళీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చిన్నగా తగ్గుతున్నాయి, 110 నుంచి 103కి వచ్చింది అది. ఇది మనం 87 నుంచి మళ్ళీ తగ్గుతోంది. సో డెఫినెట్గా మ్యాక్రోస్ అన్నీ మనకే బాగున్నాయి. సో ఇట్లానే వాళ్ళకు కూడా అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నిన్న కన్జ్యూమర్ సెంటిమెంట్స్ డేటా వచ్చింది. డేటా వచ్చినప్పుడు మార్కెట్ కొంచెం డిప్ అయింది యుఎస్లో, బట్ క్లోజింగ్ లాస్ట్ అవర్లో విపరీతంగా పెరిగింది. అంటే మార్కెట్ బాగుంది, ఫ్లరిష్ అవుతుంది, మ్యాక్రోస్ బాగున్నప్పుడు ఏ నెగిటివ్ న్యూస్ వచ్చినా పనిచేయవు. ఎందుకంటే టెంపరీ అంటే అది డిస్కౌంట్ అయిపోతుంది, ఆ న్యూస్ అనేది డిస్కౌంట్ అయిపోతుంది. అందుకని నిన్న యుఎస్ మార్కెట్స్ అన్ని బ్రహ్మాండంగా పెరిగినాయి. గిఫ్ట్ నిఫ్టీ 100 points గ్యాప్ అప్ చూపించింది మనకి ఇవాళ.
సో మనకి దట్స్ ద థింగ్. ఎందుకంటే వర్స్ట్ ఈజ్ ఓవర్. మనకి వర్స్ట్ అంటే 21,960 అది అక్కడి నుంచి మనం యూటర్న్ తీసుకున్నట్టే లెక్క ఒక రకంగా. ఆల్ టైమ్ హై ఈ సంవత్సరం 26,277 టచ్ అవుతామా లేదా అనే భయం ఉండేది మొన్నటిదాకా, ఇప్పుడు లేదు. సో డెఫినెట్గా దాన్ని క్రాస్ అవుతాం డిసెంబర్లో. అట్లనే వాళ్ళకు కూడా వర్స్ట్ అనేది యుఎస్కి మనకి అయిపోయిందని అనుకోవాలా, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అనుకోవాలా. ఇది ఫ్లరిష్ అయ్యే టైము, డెఫినెట్గా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది, బాగా పెరిగే ఛాన్సే ఉంటుంది. ఎంత పెరుగుతుంది అనే దాన్ని బట్టి అంటే మ్యాక్రోస్ని బట్టి, గవర్నమెంట్ తీసుకునే స్టెప్పులు బట్టి, వాళ్ళు తీసుకునే డిసిషన్స్ బట్టి ఉంటుంది. కాబట్టి ట్రంప్ టరిఫ్ డ్యాన్స్లన్నీ ఉండకూడదు. సో ఇట్లాంటివి ఎందుకంటే ఇండియన్స్కి మనల్ని కూడా బాగా ఇబ్బంది పెట్టాడు. మంచి దోస్త్ అనుకున్నారు వీళ్ళిద్దరు, మన ప్రైమ్ మినిస్టర్ ఆయన మంచి దోస్త్ అనుకున్నారు, ఆయన అవసరానికి మన దగ్గరకు వచ్చి మనల్ని కూడా బాగా ఇది చేశాడు. సో అంత ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నారు, కానీ మనకి అంత ఇదంతా సిచ్యువేషన్స్ అనేవి మన మార్కెట్ మీద ఎంత % ఎఫెక్ట్ అవుతున్నాయండి? యుఎస్ రిజిస్ట్రేషన్ వచ్చిందంటే ఇప్పుడు ఫార్మాకు మనం ఇక్కడి నుంచే పంపిస్తాం, ఐటీ ఇది అవుతుంది. వాళ్ళకి నిజంగా రిజిస్ట్రేషన్ వస్తే మనం కూడా ఇబ్బంది కొంచెం, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆర్డర్స్ లేకపోతే కష్టమే కదా. ఆ కంపెనీస్, ఐటీ కంపెనీస్ డల్ అయిపోయినాయి, ఫార్మా ఇదైపోతుంది, అప్పుడు మనం ఇంపోర్ట్ చేయలేం కదా, అది తగ్గిపోద్ది. కొంచెం ఎఫెక్ట్ పడేది 80% పడుతుంది. సో అంత సిచ్యువేషన్ వరకు రాదు అంత వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం భయం ఉంది ఇప్పటికి. అది నిన్న ఒక పాయింట్లో తెలిసిపోయింది అనుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ని బట్టి మిగతాది మ్యాక్రోస్ అన్నీ అర్థమైపోతాయి. సో నెగిటివ్ ఉంటే ఆ న్యూస్ నెగిటివ్ అయినప్పుడు విపరీతంగా పడిపోతుంది. సో ఎప్పుడైతే నెగిటివ్స్ కూడా పాజిటివ్ అవుతుంది బుల్ రన్లో, అదే మామూలు మార్కెట్లో అవ్వదు. సో అదే ఇండికేషన్. సో డెఫినెట్గా బాగుంటుందనే ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు మీరు ఇట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు యుఎస్లో కూడా కార్ డిమాండ్స్ కూడా కొత్త కార్ల కన్నా పాత కార్ మీద ఇంట్రెస్ట్ పెరగడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దీనికి కోరిలేటెడ్ అయినా అంటే హౌ ఇస్ ఇట్ వర్కింగ్? ఇప్పుడు వాళ్ళ కార్ అంటే కొత్త కార్ అంటే 47,000 పెట్టాలి, అదే యూజ్డ్ కార్స్ అంటే $25,000 సరిపోతుంది. సో దీని మీద 9% 40 ఇంట్రెస్ట్ 9% ఉంటుంది కొత్త కార్ల మీద. బట్ పాత కార్ల మీద తక్కువ ఇది ఉంది కాబట్టి 14% దాకా తీసుకుంటారు వాళ్ళు. సో 14% తీసుకుంటారు, యూసేజ్లో ఎక్కువ కొంటుంటారు. మళ్ళీ ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ 19% ఎవ్రీ ఇయర్ పెరుగుతోంది. అవి పే చేసే ఇది కూడా కొంచెం తగ్గుతోంది. ఎక్కువ అసలు అవి పే చేయకుండా వాళ్ళకి జనరల్ ఏదైతే అవసరం ఇంపార్టెంట్ ఉందో వాటికి వెళ్తున్నారు, కానీ వీటికి డైవర్ట్ చేస్తున్నారు ఫండ్స్. అదొకటి. ప్లస్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా 33 to 35% పెరుగుతోంది. సో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ ట్యాక్స్లు అనేవి చేయకుండా, అంతకుముందు ట్రంప్ రాకముందు బాగానే ఉంది కదా, అంతకుముందు ఇంత లేదు కదా, ట్రంప్ వచ్చినాక ఈ ఎఫెక్ట్ వల్లే కొంచెం ఇదైంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో ఉండే అవకాశము. ఆ తర్వాత డెఫినెట్గా ఫ్లరిష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిసిషన్ అయితే యుఎస్లో వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళు కూడా వర్స్ట్, దే ఆర్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ అనుకోవచ్చు. బోత్ కంట్రీస్ ఇండియా అండ్ యుఎస్ ఆర్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ అనుకోవచ్చు ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే. ఎందుకంటే మ్యాక్రోస్ అన్నీ చూస్తే మనకి పాజిటివ్గా చేంజ్ అవుతున్నాయి. సో డెఫినెట్గా మనం మొన్నటిదాకా ఇబ్బంది పడ్డాం. అసలు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగా 8% అన్న వస్తుందా లేదా, లాస్ట్ ఇయర్ 8% వచ్చింది కదా, ఈ సంవత్సరం 8% వస్తుందన్న భయం ఒకనొక టైంలో వచ్చింది. బట్ ఇప్పుడు సమస్య లేదు, ఆల్ టైమ్ హై దాటుతాం. మోర్గన్ స్టాన్లీ చెప్పింది కదా 1,05,000 ఫర్ సెన్సెక్స్ అని, అంటే 40% ఇప్పుడు ఉన్న దాని మీద. సో మంచిగా ఉన్నట్టే కదా, మ్యాక్రోస్ మారుతున్నప్పుడు పాజిటివ్గా ఉంటాయి. అంటే ఏ అన్ఎక్స్పెక్టెడ్ కెలామిటీస్ ఏం లేకుండా, ఇట్లాంటివి ఏదైనా లేకుండా, గవర్నమెంట్ పాజిటివ్ పాయింట్స్, పాజిటివ్ పాలసీలు, కంపెనీస్కి ఎక్కువ ఉపయోగపడేది, జనాలకి ఎక్కువ అవసరమైనది, యూసేజ్ ఉన్నది. ఆర్బీఐ కూడా మార్కెట్లో మనీ తక్కువైనప్పుడు ఓఎంఆర్ ఆపరేషన్స్ వల్ల 1 lakh crore మార్కెట్లో ఇది చేసింది. ఆ ఎఫెక్ట్ ఈ మంత్ పడచ్చు. మన లాస్ట్ క్వార్టర్ Q4 అంటే Q1 బాగుంది, Q2 ఎఫెక్ట్ ఇచ్చింది, Q3 కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు Q4లో మనం ఎక్కువ క్యాష్ పంప్ చేశారు కాబట్టి మార్కెట్లో మనకి నెక్స్ట్ ఇయర్ Q1 నుంచి మార్కెట్ బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అది చూసుకోవాలి. సో డెఫినెట్గా రిసిషన్ అయితే యుఎస్లో కూడా రాదు, మన దగ్గరే కాదు యుఎస్లో కూడా రాదు అనేది అర్థం చేసుకొని భయపడకుండా ఉండాలి. భయపడకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.